నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. జరాసంధుడు మధురా నగరం మీద దండెత్తాడు. 23 అక్షౌహిణీల సైన్యంతో చుట్టుముట్టాడు ఆ మధురా నగరాన్ని. ఆ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులైపోయారు. బలరామకృష్ణులు ఆలోచించారు. కృష్ణుడు అనుకున్నాడు, అసలు ఈ మానవ రూపంలో ఈ భూమి మీద అవతరించిందే దుష్ట శిక్షణ కోసం. ఈ జరాసంధుడు దుష్టులందరినీ పోగేసుకుని తీసుకొచ్చాడు. ఇదే మంచి తరుణం అని చెప్పి అన్నగారైన బలరామునితో కూడా సూచనగా చెబుతూ ఉంటే, ఈలోపు ఆకాశంలో నుంచి దివ్యమైన రథాలు సమస్తమైన ఆయుధాలతో వచ్చాయి. త్రయోవింశత్యనీకాఖ్యం భూమేర్భారమపాకురు ఏవం సంమంత్ర్య దాశార్హౌ దంశితౌ రథినౌ పురాత్. ఈ విధంగా బలరామకృష్ణులు ఇద్దరూ ఆలోచించుకుని జరాసంధుణ్ణి మాత్రం చంపకూడదు, అతడు తీసుకొచ్చిన సైన్యాన్నంతా సంహరించాలి. ఎందుకంటే జరాసంధుడి దగ్గర ఇంకా చాలామంది ఇలాంటి దుష్టులు ఉన్నారు, వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొస్తాడు యుద్ధానికి, మళ్ళీ వాళ్ళని సంహరించవచ్చు అని ఆలోచించుకుని 23 అక్షౌహిణీల సైన్యాన్ని సంహరించి భూమి యొక్క భారాన్ని పోగొట్టు అన్నయ్య ఓ బలరామా అని శ్రీకృష్ణస్వామి బలరాముడితో చెబుతూ వాళ్ళిద్దరూ ఆలోచించుకుని కవచాలు ధరించి రథాలు అధిరోహించి పట్టణంలో నుంచి యుద్ధానికి బయలుదేరి వస్తున్నారు. నిర్జగ్మతు స్వాయుధాఢ్యౌ బలేనాల్పీయసావృతౌ శంఖం దధమౌ వినిర్గత్య హరిహి దారుకసారథి. తగిన ఆయుధాలు ధరించినటువంటి వాళ్ళై స్వల్పమైన బలంతో బయలుదేరారు బలరామకృష్ణులు. జరాసంధుని బలమేమో సైన్యం చాలా పెద్దది, సముద్రంలా ఉంది. బలరామకృష్ణుల సైన్యం మాత్రం కొంచెమే ఉంది. అయినప్పటికీ వారు తమ మహిమతో రథాలను అధిరోహించి యుద్ధానికి సిద్ధమై వచ్చారు. శ్రీకృష్ణ పరమాత్మ శంఖాన్ని పూరిస్తూ ఉన్నాడు. ఆ శ్రీకృష్ణుని యొక్క రథసారథి ఎవరు అంటే దారుకుడు. తతో భూత్పర సైన్యానాం హృది విత్రాసవే పథుః తామాహమాగధో వీక్ష్య హే కృష్ణ పురుషాథమా. శత్రు సైన్యాన్ని చూచేటప్పటికల్లా భయం కలిగింది ఈ జరాసంధుని యొక్క సైన్యంలో. వాళ్ళందరూ వణికిపోతూ ఉన్నారు. బలరామకృష్ణుల్ని చూచి జరాసంధుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఓ కృష్ణ పురుషాధమా అంటున్నాడు. అతడు నీచుడు కాబట్టి అలా నీచంగా మాట్లాడుతున్నాడు. నత్వయా యోద్ధుమిచ్ఛామి బాలేనైకేన లజ్జయ గుప్తేన హి త్వయా మందనయోత్స్యే యాహి బంధుహన్. ఓ కృష్ణ, నీవు బంధువులందరినీ సంహరించినటువంటి వాడవు, ఇన్నాళ్ళు రహస్యంగా దాక్కున్నావు. ఓ మందబుద్ధి కలిగినటువంటి వాడా, నీవు పిల్లవాడివి, నీతో నేను యుద్ధం చేయటానికి ఇష్టపడటం లేదు. ఎందువల్లంటే చిన్నపిల్లవాడవైన నీతో యుద్ధం చేయడానికి నాకు సిగ్గుగా ఉంది. కాబట్టి నాతో యుద్ధం చేయటానికి నువ్వు సరిపోవు కృష్ణ, బంధువులందరినీ సంహరించావు కదా అంటూ తవ రామ యది శ్రద్ధ యుధ్యస్వ ధైర్యముద్వహ హిత్వా వా మచ్చరైశ్చిన్నం దేహం స్వర్యాహి మాం జహి. ఓ బలరామా, నీకు శ్రద్ధ ఉందా నాతో యుద్ధం చేయటానికి? నీలో అంత శక్తి ఉందా? అయితే ధైర్యం కలిగి ఉండు, నాతో యుద్ధం చెయ్యి. నేను వేసినటువంటి బాణములతో నీ శరీరం అంతా కూడా చిన్నమైపోతుంది. హిత్వా వా మచ్చరైశ్చిన్నం దేహం, నేను వేసిన బాణాలతో నీ శరీరం అంతా కూడా చిన్నమైపోతుంది. తద్వారా నీవు మరణించి స్వర్గానికి చేరతావు, లేదా యుద్ధంలో నన్ను జయించు. అంటే నాతో యుద్ధం చేసి మరణిస్తావో నన్ను జయిస్తావో చూద్దాం.
నీకంత బలం ఉందా అని జరాసంధుడు బలరాముణ్ణి ప్రశ్నిస్తున్నాడు. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా అంటున్నారు జరాసంధునితో, నవైశూరా వికథంతే దర్శయంత్యేవ పౌరుషం నగృహీమో వచో రాజన్ ఆతురస్య ముమూర్షతః. నిజంగా పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు ఇటువంటి వ్యర్థాలాపాలతో మాటలతో సమయాన్ని వృధా చెయ్యరు. తమని తాము ఎవరు పొగుడుకోరు. సూర్యుడైనటువంటి వాడు యుద్ధానికి సిద్ధమవుతాడు కానీ నేను ఇంత గొప్పవాణ్ణి అంత గొప్పవాణ్ణి అని తన గురించి తానే స్తోత్రం చేసుకోడు. కాబట్టి త్వరపడి యుద్ధానికి రా. అయినా మరణానికి సిద్ధమైనటువంటి ఆరాటపడేటువంటి నీలాంటి వాడితో మాకు మాటలేమిటి, అసలు నీ మాటలు మేము పట్టించుకోం, నీవు మరణానికి దగ్గర పడుతున్నావు అని శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు. శ్రీ సుకౌవాచ జరాసుతస్తావభిశ్రుత్య మాధవౌ మహాబలౌఘేన బలీయసావృణోత్ ససైన్యయానధ్వజవాజి సారథి సూర్యానలౌ వాయురివాభ్రరేణుభిః. ఆ జరాసంధుడు అధికమైనటువంటి తన బలంతో బలరామకృష్ణుల్ని చుట్టుముడుతూ ఉన్నాడు. చాలా దారుణమైనటువంటి బలగం. ఆ సైన్యంలో ఎన్ని రకాలైనటువంటి బలాలు ఉన్నాయంటే రథబలం ఉంది, అశ్వబలం ఉంది, పదాతి బలం ఉంది, ఏనుగుల బలం ఉంది. చతురంగ బలములతో కూడినటువంటి వాడై ఆ బలరామకృష్ణుల్ని కమ్మేస్తున్నాడు. ఎలాగా అంటే వాయువు మేఘాలను కదిలించి సూర్యుని యొక్క కాంతిని కప్పివేసినట్లుగా, అదేవిధంగా ధూళితో అగ్నిని కప్పివేసినట్లుగా. అంటే ఇక్కడ బలరామకృష్ణుల్ని సూర్యునిగాను అగ్నిగాను పోలుస్తూ ఉన్నారు. వాయువు ఏ విధంగానైతే ఆ సూర్యుణ్ణి అగ్నిని కప్పివేస్తాడో మేఘాలతోనూ ధూళితో, ఆ విధంగా తన సైన్యంతో ఆ బలరామకృష్ణుల్ని వాళ్ళ సైన్యాన్ని కప్పేశాడు జరాసంధుడు. సుపర్ణతాళధ్వజ చిహ్నితౌ రథౌ అలక్షయంత్యో హరిరామయోర్మృధే స్త్రియః పురాట్టాలక హర్మ్య గోపురం సమాశ్రితాః సమ్ముహుః సుచార్జితాః. ఇంకా మధురా పట్టణంలో ఉండేటువంటి స్త్రీలంతా మిద్దెల మీదకి అధిరోహించారు, మేడల్ని ఎక్కి చూస్తున్నారు. ఈ సమూహం ఏమిటి, జరాసంధుని సైన్యం ఏమిటి, బలరామకృష్ణులు వీళ్ళని జయించగలరా లేదా, వీళ్ళేమో చుట్టూ కమ్మేస్తున్నారు శత్రు సైన్యము అని దుఃఖంతో వాళ్ళు మూర్ఛపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందువల్లంటే ఆ యుద్ధంలో జరాసంధుని సైన్యమే అధికంగా ఉంది. ఆ సైన్యం చేత బలరామకృష్ణుల యొక్క సైన్యం కప్పివేయబడింది. వాళ్ళ రథాలు కూడా కనిపించటం లేదు. గరుత్మంతుడే ధ్వజంగా కలిగినటువంటి జెండాగా కలిగినటువంటి ఆ శ్రీకృష్ణుని రథం కానీ, అలాగే తాటి చెట్టు ధ్వజంగా కలిగినటువంటి బలరాముని రథం కానీ ఆ యుద్ధరంగంలో కనిపించటం లేదు. జరాసంధుని యొక్క సైన్యం వాళ్ళని ఆవరించి ఉన్నది. అందువల్ల మధురా పట్టణంలో ఉన్న స్త్రీలంతా కూడా మోహాన్ని పడుతూ అయ్యో బలరామకృష్ణులకి ఏమన్నా అపాయం కలుగుతుందేమో అని బాధపడుతూ ఉన్నారు. హరి పరానీక పయోముచాముహు శిలీముఖాత్యుల్బణ వర్షపీడితం స్వసైన్యమాలోక్య సురాసురార్చితం వ్యస్ఫూర్జయత్ శార్ంగ శరాసనోత్తమం. శత్రుసేనలు దాడి చేస్తూ, ఆ శత్రుసేనలు ఎలా ఉన్నాయంటే మేఘాల సమూహంలా ఉన్నాయి. ఆ శత్రుసేనలు విడిచిపెట్టేటువంటి ఆయుధాలు బాణాలు ఎలా ఉన్నాయంటే మేఘం నుంచి వచ్చి పడేటువంటి వర్షంలాగా ఉన్నాయి. అలా వర్షంలాగా మీద పడుతూ ఉన్నటువంటి బాణ పరంపరలను, అస్త్ర పరంపరలను చూచాడు కృష్ణ పరమాత్మ. ఈ శత్రువుల యొక్క సైన్యం చేత మన సైన్యం చాలా ఇబ్బంది పడుతోంది, పీడింపబడుతోంది. ఎలాగైనా మన వాళ్ళని రక్షించుకోవాలి అని తన సైన్యాన్ని రక్షించుకోవటం కోసం దేవదానవులందరూ మెచ్చినటువంటి అద్భుతమైన తన ధనుస్సు అయినటువంటి శార్ంగం అనేటువంటి ఆ ధనుస్సుని ఒక్కసారిగా ప్రయోగించటం ప్రారంభించాడు. శార్ంగం అనే ధనుస్సుని ఉపయోగించి బాణాలు ప్రయోగించటం ప్రారంభించాడు. ఆ ధనుస్సుకి పని పెట్టాడు. ఇప్పుడు శార్ంగం అనే ధనుస్సు ఆ యుద్ధరంగంలో విజృంభించి శత్రు సైన్యాన్నంతా కూడా అణిచివేస్తూ ఉన్నది. గృహన్ నిషంగా దధసందధచ్చరాన్
వికృష్యముంచాన్ శితబాణపూగాన్ నిఘ్నన్ రథాన్ కుంజర వాజిపత్తీన్ నిరంతరం యద్వదలాత చక్రం. ఎలా ఉన్నది ఆ శార్ంగం అనే ధనుస్సు అంటే కొరివిలాగా ఉన్నది. చుట్టూ నిప్పు పెట్టబడినటువంటి గుండ్రటి చక్రం ఎలాగైతే ఉంటుందో ఆ రకంగా ఆ శార్ంగం అనేటువంటి ధనస్సు యొక్క నారిని గట్టిగా లాగేటప్పటికీ అలాత చక్రం అంటే నిప్పుతో కూడినటువంటి చక్రంలాగా ధగధగా ప్రకాశిస్తూ ఉన్నది ఆ కృష్ణుని యొక్క ఆ శార్ంగం అనేటువంటి ధనుస్సు. అమ్ముల పొది నుంచి బాణాలు తీసి సంధించి దారుణమైనటువంటి బాణాలను ఆ జరాసంధుని సైన్యం మీద ప్రయోగిస్తూ వాడి అయిన బాణ సమూహాల్ని ప్రయోగిస్తూ ఉండేసరికి ఆ జరాసంధుని యొక్క సైన్యంలో ఉన్నటువంటి రథాలు కానీ గజాలు కానీ అశ్వాలు కానీ అలాగే పదాతి దళం కానీ వీళ్ళందరూ అల్లాడిపోతూ ఉన్నారు. ఎడతెరిపి లేనటువంటి బాణ పరంపరలకి ఉక్కిరి బిక్కిరైపోతూ ఉన్నారు. నిర్భిన్న కుంభాహ కరిణో నిపేతు అనేక శోశ్వాహ శరవృక్ణకంధరాహ రథా హతాశ్వధ్వజ సూతనాయకాః పదాతయశ్చిన్న భుజోరుకంధరాః. చతురంగ బలాలు, జరాసంధుని యొక్క చతురంగ బలాలు శ్రీకృష్ణుడు విడిచిపెట్టినటువంటి బాణ సమూహం చేత ఎలా ఇబ్బంది పడుతున్నాయో ఈ శ్లోకంలో వర్ణించి చెబుతున్నారు. ఏనుగుల యొక్క కుంభస్థలాలన్నీ కూడా భిన్నమైపోతూ ఉన్నాయి. బాణాలు వెళ్ళి ఆ స్థలాల్ని చిన్నం చేసేస్తున్నాయి. అదే రకంగా గుర్రాలున్నాయి, గుర్రముల యొక్క మెడలన్నీ కూడా తెగి ఆ యుద్ధరంగంలో పడిపోయినాయి. శరవృక్ణ కంధరాహ అశ్వాహ అనేకశ. ఎక్కడ చూచినా సరే ఆ అశ్వముల యొక్క మెడలు కనిపిస్తూ ఉన్నాయి. రథాహత అశ్వధ్వజ సూతనాయకాః. రథాలు చూస్తే రథాలకు కట్టబడినటువంటి అశ్వాలు మరణించినాయి. ఆ రథాన్ని నడిపేటువంటి రథ సారథి మరణించాడు. రథం మీద ఉండేటువంటి పతాకం కూడా కింద పడిపోయింది. ఆ రకంగా రథాలన్నీ చిత్తు చిత్తైపోయినాయి. పదాతయశ్చిన్న భుజోరు కంధరాహ. ఇంకా పదాతి దళం భటుల సంగతి చెప్పనే అక్కర్లేదు. వాళ్ళ యొక్క భుజములు కానీ తొడలు కానీ మెడలు కానీ అన్నీ ఖండింపబడి ఎక్కడికక్కడ చెల్లాచెదరుగా ఆ యుద్ధరంగంలో పడి ఉన్నాయి. శ్రీకృష్ణుని యొక్క శార్ంగం అనే ధనుస్సు నుంచి ప్రయోగింపబడినటువంటి బాణ పరంపరల చేత. సంఛిద్యమాన ద్విపదే భవాజినాం అంగప్రసూతాః శతశః అశ్రుగాపగాః భుజాహయః పూరుష శీర్షకచ్చపాః హతద్వీప హయగ్రహాకులాః. ఆ యుద్ధరంగాన్ని చూస్తూ ఉంటే ఏం గుర్తొస్తోందంటే ఒక పెద్ద నది గుర్తొస్తోంది. ఆ రక్తం అంతా ఏరుగా పారుతూ ఉన్నది, ఒక నదిలాగా పారుతూ ఉన్నది రక్తం. అక్కడ ఈ సైనికులకు సంబంధించినటువంటి భుజాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఎలా ఉన్నాయంటే 5 తలలు కలిగినటువంటి సర్పాల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే శత్రుసేనల యొక్క తలలన్నీ పడి ఉన్నాయి ఆ రక్త ప్రవాహంలో. అవి చూస్తుంటే నదిలో కదిలేటువంటి తాబేళ్లలాగా కనిపిస్తున్నాయి ఈ శిరస్సులు. అలాగే ఏనుగులు మరణించి పడి ఉన్నాయి. నదుల మధ్యలో అక్కడక్కడ మెట్ట ప్రాంతాలు ఏ విధంగా ద్వీపాలు ఉంటాయో ఆ ద్వీపాల్లాగా ఏనుగులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా రక్తం అనేటువంటి నీటిలో ఈ గుర్రాలు పడిపోయి ఎలా కనిపిస్తున్నాయంటే మొసళ్ళలాగా కనిపిస్తున్నాయి. అంటే ఆ యుద్ధరంగంలో ప్రవహించేటువంటి రక్తమే ఒక నది. ఈ మరణించినవన్నీ ఆ నదిలో ఉన్నటువంటి జంతువుల్లాగా ద్వీపాల్లాగా కనిపిస్తున్నాయని చక్కటి ఉపమానంతో వర్ణించి చెబుతున్నారు. కరోరుమీనా నరకేశ శైవలాః ధనుస్తరంగాయుధ గుల్మ సంకులాః అఛూరికా వర్త భయానక మహామణి ప్రవేక భరణాశ్మ శర్కరాః. ఇంకా ఆ రక్త ప్రవాహంలో నదీ ప్రవాహం, రక్తం అనే నదీ ప్రవాహంలో తరంగాలు ఏమిటి అంటే ధనుస్సులు. వీరుల యొక్క చేతి నుంచి జారి పడిపోయినటువంటి ఆ ధనుస్సులు చూస్తూ ఉంటే ఎలా ఉన్నాయి అంటే ఆ నదీ ప్రవాహంలో కనిపించే తరంగాల్లాగా ఉన్నాయి. అలాగే ఆయుధాలన్నీ కుప్పలు కుప్పలుగా ఆ నదిలో పడిపోయి ఉన్నాయి. అవన్నీ చూస్తే నదిలో అక్కడక్కడ కనిపించేటువంటి గడ్డితో కూడినటువంటి తుప్పల్లాగా కనిపిస్తూ ఉన్నాయి ఆయుధాల సమూహాలన్నీ.
మరి రథాల యొక్క చక్రాలు ఎలా ఉన్నాయి అంటే ఆ రక్తం అనేటువంటి నదిలో కనిపించే సుడిగుండాల్లాగా ఈ రథచక్రాలు ఊడిపోయి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆ వీరులు ధరించినటువంటి ఆభరణాలు, కవచాలు, మణులు ఇవన్నీ కూడా నదిలో కనిపించేటువంటి పెద్ద పెద్ద శిలల్లాగా కనిపిస్తూ ఉన్నాయి అని వర్ణిస్తున్నారు. ప్రవర్తిత భీరు భయావహా మృధే మనస్వినాం హర్షకరీ పరస్పరం వినిఘ్నతారీన్ ముసలేన దుర్మదాన్ సంకర్షణేన అపరిమేయ తేజస. లెక్క పెట్టడానికి వీల్లేనటువంటి దారుణమైన పరాక్రమంతో ముసలమనే ఆయుధాన్ని స్వీకరించినటువంటి బలరాముడు శత్రుసేనను చీల్చి చెండాడుతూ ఉన్నాడు. ప్రవర్తిత భీరు భయావహా మృధే. ఆ భయాన్ని చూస్తూ ఉంటే, ఆ యుద్ధాన్ని చూస్తూ ఉంటే భయం కలిగిన వాళ్ళకి భీతి పెరుగుతోంది. మనస్వినాం హర్షకరీ పరస్పరం. ఎవరైతే అభిమానవంతులు ధీరులు ఉంటారో వాళ్ళకి ఆ యుద్ధం చూస్తూ ఉంటే ఆనందం కలుగుతోంది. ఆహా, బలరామకృష్ణులు ప్రతాపంతో శత్రు సైన్యాన్ని నాశనం చేస్తున్నారని వాళ్ళు ఆనందిస్తున్నారు. భయస్థులేమో భయపడుతూ ఉన్నారు. అంత దారుణంగా ఉంది. ఈ విధంగా బలరాముడు కూడా విజృంభించి తన ఆయుధంతో శత్రుసేనను చీల్చి చెండాడుతున్నాడు. బలం తదంగార్ణవ దుర్గభైరవం దురంతపారం మగధేంద్రపాలితం క్షయం ప్రణీతం వసుదేవపుత్రయో విక్రీడితం తజ్జగదీశయో పరం. ఆ జరాసంధుడు వెంట వేసుకొచ్చినటువంటి 23 అక్షౌహిణీల సైన్యం ఏదైతే ఉందో అదంతా బలరామకృష్ణుల చేతిలో చిత్తయిపోతూ ఉన్నది. ఆ సమర భూమి అంతా కూడా ఒక పెద్ద సముద్రంలా కనిపిస్తూ ఉన్నది. వసుదేవుని పుత్రులైనటువంటి బలరామకృష్ణులు ఇద్దరూ కూడా ఆ జరాసంధుని సైన్యాన్ని ఏమాత్రం మిగలకుండా నాశనం చేశారు. విక్రీడితం జగదీశయోపరం. వాళ్ళు చక్కగా హేళగా లీలగా ఒక ఆటలాగా ఏమాత్రం కష్టపడకుండా జరాసంధుని సైన్యాన్నంతా సర్వనాశనం చేశారు. ఆ ప్రదేశం అంతా సముద్రంలా కనిపిస్తూ ఉన్నది. దాటటానికి శక్యము గాని దుర్గమమైనటువంటి భయంకరమైన అవధి లేనటువంటి ఒక పెద్ద సముద్రమా అన్నట్లుగా కనిపిస్తోంది ఆ మగధరాజైన జరాసంధుని యొక్క సైన్యం అంతా. స్థిత్యుద్భవాంతం భువనత్రయస్య యః సమీహతే అనంత గుణస్వలీలయ నతస్య చిత్రం పరపక్ష నిగ్రహ తథాపి మర్త్యానువిధస్య వర్ణ్యతే. సృష్టి స్థితి లయము ఇవన్నీ నడిపించేటువంటి పరమాత్ముడు, ముల్లోకాలను సృష్టించేటువంటి వాడు, నడిపించేవాడు, లయం చేసేటువంటి వాడు, మహానుభావుడు, అనంతమైన గుణములు కలిగిన వాడు, తన లీలతో ఏదైనా సాధించగలిగినటువంటి ఆ శ్రీకృష్ణునకు ఈ యుద్ధరంగంలో శత్రుసేనలను జయించడం అనేది పెద్ద విషయమా? అదేమంత కష్టమైంది కాదు. కానీ మర్త్యానువిధస్య వర్ణ్యతే, ఆయన మానవ రూపాన్ని ధరించాడు కాబట్టి తదనుగుణమైనటువంటి ఒక చక్కని విచిత్రమైన అనుకృతిని ప్రదర్శిస్తున్నాడు. మానవులు ఏ విధంగా ప్రవర్తిస్తారో అలాగే తాను కూడా యుద్ధం చేస్తున్నట్టు, శత్రువులను సంహరిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. ఆయన తలుచుకుంటే ఒక క్షణంలో అందరూ మరణిస్తారు, కానీ మానవ మాతృని వలె దారుణమైనటువంటి యుద్ధం చేశాడు. జగ్రాహ విరథం రామో జరాసంధం మహాబలం హతానీకా వశిష్టాసుం సింహమిమ ఉజస. ఆ తరువాత బలరాముడు జరాసంధుని యొక్క రథాన్ని విరగ్గొట్టాడు. జరాసంధుడికి సైన్యము పోయింది, రథము లేదు, ఒంటరివాడైపోయాడు. సమస్తమైనటువంటి సైన్యము అసువులు బాసింది. వెంటనే ఒక సింహం ఇంకో సింహాన్ని పట్టుకున్నట్టుగా బలరాముడు వెళ్ళి ఆ జరాసంధుడిని గట్టిగా చంపడానికి పట్టుకున్నాడు. బధ్యమానం హతారాతిం పాశైర్వారుణ మానుషై వారయామాస గోవింద తేన కార్యచికీర్షయ. ఈ రకంగా అన్నగారైనటువంటి బలరాముని చేత పట్టుకోబడిన వరుణపాశాలతో, సాధారణమైన తాళ్లతో అతన్ని బంధిస్తూ ఉన్నాడు బలరాముడు. ఆయన దగ్గరికి వెళ్ళి గోవిందుడు వారించి శ్రీకృష్ణుడు అన్నయ్య విడిచిపెట్టా జరాసంధుడిని అంటున్నాడు. తేన కార్య చికీర్షయ. ఆయన మనస్సులో ఉన్న ఊహ వేరు. ఏమిటది అంటే ఈ జరాసంధుడిని విడిచిపెడితే మళ్ళీ వెళ్ళి పంతంతో
ఇంకా అక్షౌహిణీల సైన్యాన్ని దుష్టుల్ని తీసుకొస్తాడు, వాళ్ళని కూడా సంహరించవచ్చు, ఆ రకంగా భూభారం తగ్గించవచ్చు అని జరాసంధుడు తీసుకొచ్చిన సైన్యాన్నంతా చంపేసి జరాసంధుడిని బలరాముడు కట్టేస్తుంటే వద్దు వద్దు బంధించద్దు, జరాసంధుడిని విడిచిపెట్టమని చెప్పాడు కృష్ణుడు. సముక్తో లోకనాథాభ్యాం వ్రీడితో వీరసమ్మత తపసే కృత సంకల్ప వారిత అధిరాజభి. ఈ విధంగా పరాక్రమవంతుడైన జరాసంధుడు బలరామకృష్ణ చేతులలో వాళ్ళ చేతుల్లో ఓడిపోయి వాళ్ళు విడిచిపెట్టేసరికి సిగ్గుబడి ఏం చేయాలో తెలియక ఇక తపస్సు చేసుకోవడానికి బయలుదేరదామని వెడుతూ ఉంటే మార్గమధ్యంలో జరాసంధుని మిత్రులు కలిశారు, దుష్టులు, శిశుపాలుడు ఇత్యాదిగా కలిగిన వాళ్ళంతా అతని దగ్గరకు వచ్చి ఏమయ్యా ఈ కాస్తకే ఇంత వైరాగ్యమా, అంతలో ఏమైపోయింది అని జరాసంధుణ్ణి మంచి మాటలతో వెనక్కి మరలిస్తున్నారు. వాక్యై పవిత్రార్థపదై నయైశ్చ ప్రాకృతైరపి స్వకర్మబంధ ప్రాప్తోయం యదుభిస్తే పరాభవ. వాళ్ళు ధర్మంతో కూడిన ఉపదేశాలు చేస్తున్నారు జరాసంధుని మిత్రులు. ఏమయ్యా ఓటమి గెలుపులు మన చేతిలోవే అని నీతితో కూడినటువంటి లౌకికమైన ఎన్నో మాటలు చెప్పి కర్మని అనుసరించి ఎవరైనా అప్పుడప్పుడు ఓడిపోతూ ఉంటారు, గెలుస్తూ ఉంటారు. ఈనాడు నీకు ఆ యదువంశీయుల చేతిలో ఓటమి తప్పలేదు, ఈ కాస్తకే నువ్వు నిరాశపడితే ఎలా, మళ్ళీ యుద్ధం చేద్దాం, మళ్ళీ ఓడిద్దాం, ఈ కాస్తకే నిరాశపడద్దు అని చెప్పి అతన్ని ఉత్సాహపరిచారు జరాసంధుణ్ణి. హతేషు సర్వానీకేషు నృపో బార్హద్రథస్తదా ఉపేక్షితో భగవత మగధాన్ దుర్మనాయయ్యౌ. దుష్టమైన హృదయం కలిగినటువంటి ఆ జరాసంధుడు తన సైనికులంతా ఆ బలరామకృష్ణుల చేతుల్లో మరణించంగానే బృహద్రథుని కుమారుడైన ఆ జరాసంధుడు శ్రీకృష్ణుని చేత విడిచిపెట్టబడినటువంటి వాడై తన దేశమైన మగధరాజ్యానికి చేరుకున్నాడు. ముకుందోప్యక్షతబలో నిస్తీర్ణ బలార్ణవ వికీర్యమాణ కుసుమై త్రిదశై అనుమోదిత. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ తన సైన్యాన్ని రక్షించుకుని వాళ్ళందరికీ ఏ అపాయం లేకుండా శత్రు సైన్యాన్నంతా ఏమాత్రం మిగలకుండా మర్దించినటువంటి వాడై ఆ పురంలో ఉండేటువంటి వాళ్ళంతా శ్రీకృష్ణ బలరాముల్ని చక్కగా మెచ్చుకుంటూ వారిపై పుష్పవాన కురిపిస్తూ ఉన్నారు. దేవతలందరూ కూడా బలరామకృష్ణులు చూచి ఆనందిస్తున్నారు, పుష్పవృష్టి కురిపించారు. మాధురైరుపసంగమ్య విజ్వరై ముదితాత్మభిః ఉపగీయమాన విజయ సూతమాగధవందిభి. ఈ విధంగా మధురా పట్టణానికి చేరుకుని ఆ మధురలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇక మోహాన్ని విడిచిపెట్టారు, వాళ్ళు ఆనందించారు. ఎందువల్ల శ్రీకృష్ణ బలరాములు ఏ విధమైన అపాయం లేకుండా యుద్ధంలో గెలిచి వచ్చారని వాళ్ళకి విజయ సూచకంగా చక్కని గీతాలు పాడుతున్నారు. వందిమాగధులు శ్రీకృష్ణ బలరాముల్ని చక్కగా స్తోత్రాలతో మెచ్చుకుంటున్నారు. శంఖదుందుభయోనేదు భేరీతూర్యాణ్యనేకశః వీణా వేణు మృదంగాని పురం ప్రవిశతి ప్రభౌ. ఈ విధంగా ప్రభు అయిన కృష్ణ పరమాత్మ మధురా పట్టణంలో ప్రవేశిస్తూ ఉంటే శంఖాల్ని ఊదుతూ ఉన్నారు. అదేవిధంగా దొందుభులు, భేరీలు, అలాగే అనేక రకములైన వాద్య విశేషాలు, వీణలు, వేణువులు, మృదంగాలు అన్నీ వాయిస్తూ తమ ఆనందాన్ని ప్రకటిస్తున్నారు జనులందరూ. అలా అందరి చేత స్తుతింపబడుతూ శ్రీకృష్ణ బలరాములు చక్కగా మధురా నగరంలో ప్రవేశించారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.